హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. సిగ్గులేని సమాజాన్ని ఏ చెప్పుతో కొట్టినా తప్పు లేదేమో అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ప్రవీణ్ ప్రగడాల అనే ఒక పాస్టర్ గారు చనిపోతే దాన్ని కూడా చాలా 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 చిన్న చూపుతో చూసినటువంటి న్యూస్ రిపోర్టర్స్ ఉన్నారు. నేను జర్నలిస్ట్ అని చెప్పుకొని పట్టం కట్టుకొని జర్నలిస్ట్ స్థాయి అంటూ బోర్డు పెట్టుకుని మాట్లాడే ఒక పెద్ద వ్యక్తి కూడా దీని వెనక ఉన్నారు. ఏంటి వీళ్ళ బాధ అంటే, ప్రవీణ్ ప్రగడాల అనే వ్యక్తి ఒక క్రిస్టియన్. ఆయన హిందూ సంస్థల పైన వాస్తవాలని వెలికి తీసి ఆయన క్రిస్టియానిటీకి హిందుత్వానికి మధ్యలో ఉన్నటువంటి చిన్న లైన్కి సంబంధించిన మాటలు ఎన్నో మాట్లాడటం జరిగింది. మంచి మాటల్ని ప్రజలకు అందించే ప్రయత్నం చాలా గొప్పగా చేశారు. అయితే ఎప్పుడైనా చూడండి, జర్నలిస్ట్ సాయి అనే ఒక వ్యక్తి ఉంటాడు. ఏజ్ పెద్దదే, గతంలో కూడా నేను చెప్పాను. కానీ సిగ్గు శరం లేని ఒక మత ఉన్మాదిలా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఆయన మతోన్మాదిలా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఇటువంటి వ్యక్తుల్ని ఇంత వయసు వచ్చినా ఇంత సిగ్గు రాలేదా అని మేము అడుగుతూ ఉన్నామంటే మాకే సిగ్గేస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే, కడుపుకి అన్నం తినేవాడు ఎవడు ప్రవీణ్ ప్రగడాల అనే వ్యక్తి చనిపోయినప్పుడు ఆయన చావుకు సంబంధించినటువంటి కారణాలు వెతకాలి, దానిపైన ప్రాపర్ రిపోర్టింగ్ ఇవ్వాలి. కానీ ఆయన గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు వాటిని తీసుకొచ్చి పరమతాలపైన ఇటువంటి వ్యాఖ్యలు చేశాడు. పరమతాలని ఇలా అన్నాడు. ఎక్కడన్నాడు? పరమతాలని నిందించాడా? ఎక్కడ దూషించాడా? ఎక్కడన్నా రోడ్డు మీదకి లాగి హడావుడి చేశాడా? ఆయనకున్న దాంట్లో, ఆయన చదివిన దాంట్లో ఆ జ్ఞానాన్ని అందరికీ పంచాడు. ఓకే, ప్రవీణ్ పగడాల గారు మతాల గురించి మాట్లాడితే సో కాల్డ్ సాయి జర్నలిస్ట్ అనే ఒక కురు వృద్ధుడికి, అంటే బుద్ధిలో భయంకరమైన వృద్ధాప్యం, మతోన్మాదంతో కప్పబడినటువంటి వ్యక్తి కాబట్టి అతన్ని అంటున్నాను. ఆ వ్యక్తి ప్రవీణ్ ప్రగడాల చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి గురించి అనుచితమైన వ్యాఖ్యలు మాట్లాడుతూ ఉన్నాడు. అదే రాధా మనోహర్ దాస్ అనే మదమెక్కినటువంటి మతోన్మాది క్రిస్టియన్కి సంబంధించినటువంటి దేవుణ్ణి దూషిస్తూ, చెక్క పుల్లల మీద శవం అంటూ, మేకుల్ని పిక్కోలేని దేవుడు అంటూ, ఎడారి మతాలు అంటూ ఇలా చెప్పుకుంటూ వెళ్తున్న వ్యక్తిని మరియమ్మ తల్లి అనే ఒక ఆవిడని యేసు ప్రభు గారి మదర్గా, అమ్మగా పూజిస్తూ ఉంటే ఆవిడ గర్భం ఎలా దాల్చిందని ఆయన ప్రశ్నిస్తూ నానా విధాలుగా క్రిస్టియన్స్ని, ముస్లిమ్స్ని ఎడారి మతాలుగా తీర్చిదిద్ది అనుచితమైన వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు ఈ సో కాల్డ్ సాయి జర్నలిస్ట్ అనే ఒక కోవట్ ఏమనాలి, ఇతన్ని ఏమనాలంటే మాటలు కూడా రావట్లేదు. అంత ఏజ్ ఉంటుంది ఆయనకి, మా తండ్రి కన్నా పెద్దవారు నిజం చెప్పాలంటే. అటువంటి వ్యక్తిని నేను ప్రశ్నిస్తానికి నాకు చాలా సిగ్గేస్తుంది. ఆయన వయసుకు వాల్యూ ఇద్దామన్నా కూడా ఆయన మాట్లాడిన మాటలు వాల్యూ ఇవ్వకపోతుంది. సిగ్గు లేకుండా రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తిని ఒక్కసారైనా ప్రశ్నించావా? రానాలని చూస్తుంది. ఎరా సాయి జర్నలిస్ట్ అనే ఎదవా, ఒక్కసారైనా నువ్వు రాధా మనోహర్ అనే వ్యక్తిని ప్రశ్నించావా? ఇలా మాట్లాడకూడదురా పరమతాలపైన అని చెప్పావా? మరి అలా చెప్పలేని నీకు, అటువంటి సంస్కారం లేని నీకు, ఇప్పుడు చనిపోయినటువంటి ప్రవీణ్ ప్రగడాల ఏదో హిందుత్వం పైన మాట్లాడాడు అని చెప్పి హక్కు నీకు ఎవడిచ్చాడు రా ముసలి కుంక? నువ్వు జర్నలిస్ట్ అని ట్యాగ్ పెట్టుకొని తిరుగుతున్నటువంటి ఒక మతోన్మద శక్తివి. యు ఆర్ స్లీపర్ సెల్ అని అనాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఒక్కసారైనా ఆ మనోహర్ దాస్ అనే గుండోతన్ని నువ్వు ఏమన్నా అన్నావా? వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఏది పడితే అది పెంటగన్కి పెంట రాస్తారని చెప్తాడు ఎదవా వాడు. పెంటగన్లో కూడా ప్రూవ్ అయింది, ప్యాడ్లో పెంటలో ఏదో ఉందంటాడు. అటువంటి ఎదవల్ని ఏమనకుండా నువ్వు కూడా పెంట తినేవాళ్ళగా మాట్లాడుతావు ఏంటి? సిగ్గుందా నీకు? నీ ఏజ్ ఎంత? నువ్వేంది? నువ్వు జర్నలిస్ట్ అని చెప్పుకోవటం ఏంది? ఈ మతం ఎక్కడం ఏంటి? ఇదే మాటలు మాట్లాడాల్సింది కదా. లడ్డు విషయంలో పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళి హిందువులకి ఏదైనా జరిగితే హిందువులు బయటికి రారా, అది క్రిస్టియన్స్కి జరిగినా ముస్లిమ్స్ జరిగినా వస్తారా అని పవన్ కళ్యాణ్ హిందువుల్ని వెనకేసుకొస్తూ క్రిస్టియన్స్ని, ముస్లిమ్స్ని రెచ్చగొట్టినప్పుడు ఎంపీకి ఎవరా మాట్లాడకుండా? సాయి జర్నలిస్ట్ అనే వ్యక్తి చాలా చాలా దరిద్ర భావజాలం కలిగిన వ్యక్తి. మనిషిగా ఎదిగాడు కానీ మనసులో భావదారిద్ర్యం అలాగే కూడు కట్టుకొని
నల్లగా మగిల పెట్టిపోయింది ఈ వ్యక్తికి. వీడి మాటలు కూడా మీరు వింటున్నారంటే నాకు భలే ఆశ్చర్యం వేస్తుంది. భలే ఆశ్చర్యం వేస్తుంది. వయసుకు తగ్గట్టు బిహేవ్ చేయలేని ఈ వ్యక్తిని ఏ విధంగా మాట్లాడినా తప్పులేదు. చనిపోయిన వ్యక్తి పైన అనుచితమైన వ్యాఖ్యలు చేయగలిగినటువంటి సంస్కారహీనుడు బ్రతికుండి క్రిస్టియన్స్ పైన, ముస్లిమ్స్ పైన ఇష్టానుసారంగా మాట్లాడుతున్న సో కాల్డ్ రాధా మనోహర్ దాస్ అనే మతోన్మాద మూర్ఖుడిని ఎప్పుడైనా ప్రశ్నించావంటే ప్రశ్నించడు. ఎందుకంటే ఆ మూర్ఖుడు ఈ మూర్ఖుడు ఒకడే కాబట్టి వీళ్ళు ప్రశ్నించుకోరు అనమాట. ఇట్లాంటి భావదారిద్ర్యం ఉన్న వాళ్ళని మీరు సాధ్యమైనంత వరకు దూరంగా ఉంచండి. వీరు చెప్పే మాటల వల్ల, వీళ్ళు రగించే చిచ్చు వల్ల మతోన్మాదం పెరిగి పెరిగి మనుషుల మధ్య అంతరాలు పెరిగి, కులమత భావాలు పెరిగి జీవితాలు కష్టమైపోతాయి. ఏమనాలి? ఈ సాయిని ఏమన్నా తక్కువే. సాయి గారు అనుకుంటా ఉండేవాడిని. ఇప్పుడు సాయి అంతే. పేరులో దేవుడు ఉన్నాడు, మనసంతా మూర్ఖత్వం నిండున్న మతోన్మాద శక్తి ఈ జర్నలిస్ట్ సాయి. ప్రవీణ్ పగడాల పైన చేసినటువంటి వ్యాఖ్యల్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం. పోస్ట్ 360 తరపున ప్రవీణ్ పగడాల కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి, సంతాపాన్ని తెలియజేస్తూ ఉన్నా. మే గాడ్ రెస్ట్ ఇన్ పీస్, మే ప్రవీణ్ పగడాల రెస్ట్ ఇన్ పీస్ అంటూ చెప్తూ ఉన్నాం. ఎందుకంటే దేవుడిని బిలీవ్ చేయం మేము. నిజం చెప్పాలంటే ఆమె హిందూ, బట్ దేవుడు అంటే హిందువుల దేవుడే అని మాత్రమే నమ్మం. హిందువులకి, ముస్లిమ్స్కి, క్రిస్టియన్స్కి అందరికీ ఉన్న దేవుడు ఎవడెవడికి దేవుడో వాడడికి దేవుడే. నా దేవుడే గొప్ప, నా వాడే గొప్ప అంటే ఇక్కడ ఎవడో ఒప్పుకునేవాడు లేడు. సో ఈ జర్నలిస్ట్ సాయి అనే వ్యక్తిని పక్కకి సరిపోయాడు అమ్మా. పనికిరాడు, అవుట్డేటెడ్, బాగా అవుట్డేటెడ్. మన జనరేషన్కి సెట్ ఎవరు వీళ్ళు తీసి పక్కన పెట్టేయండి. చనిపోయినటువంటి పాస్టర్ ప్రవీణ్ గారి పైన సాయి ద జర్నలిస్ట్ అని ట్యాగ్ పెట్టుకున్నటువంటి కుర్ర వృద్ధుడు మతోన్మాదిలా మాట్లాడేటువంటి వ్యక్తి మాట్లాడుతున్న మాటలు ఎలా ఉన్నాయో ఒకసారి వినండి మీరు. ఈ పాస్టర్ గారి స్పెషాలిటీ ఏంటంటే తన మత ధర్మం గురించి చెప్పుకోవచ్చు, తన ప్రభువు గురించి చెప్పుకోవచ్చు, తన మతం పాటించడం వల్ల మంచి గురించి చెప్పుకోవచ్చు. కానీ పరధర్మ దూషణ చేస్తారు, పరమతాల్ని దూషిస్తుంటారు, దారుణంగా అవమానిస్తారు, ఆయా దేవుళ్ళ గురించి దారుణాతి దారుణమైన కామెంట్ చేస్తారు. రామాయణం గురించి, భారతం గురించి ఆయన చేసిన కామెంట్లు వింటే ప్రతి ఒక్కడు నిజంగా కాస్త మనం అన్నం తింటున్నటువంటి ప్రతి హిందూకి కూడా రగిలిపోతుంది. అంతటి దారుణమైన కామెంట్ చేశారు. కానీ ఎవరు పట్టించుకోలేదు. ఆయన ద్వారా ఆయన మాట్లాడాడు, జరిగిపోయింది. బట్ హిందూ సమాజానికంట కోపం వచ్చే విధంగా మాట్లాడాడంట. వాస్తవాలు చెప్పడం కోపం వచ్చే విధంగా మాట్లాడటమైతే రామ్ గోపాల్ వర్మ గారు అంతకన్నా వాస్తవాలు మాట్లాడారు. మరి ఆయన్ని ఎందుకు పాయింట్అవుట్ చేయలేదు? మీ రాధా మనోహర్ దాస్ గురించి ఎందుకు మాట్లాడలేదు? రోడ్లో ఎక్కి కుక్కలాగా, గజ్జి కుక్కలా అరుస్తూ ఉంటాడు కదా, ఆడి గురించి ఎందుకు మాట్లాడలేదు? నిజం చెప్పాలంటే సో కాల్డ్ సాయి అనే వ్యక్తి మతోన్మాద శక్తి. ఆయన గురించి నిజం చెప్పాలంటే ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటలు మీరు ఏవైతే విన్నారో హిందూ సమాజం అంతా నోరు మూసుకొని ఉంది. అంత దారుణంగా మాట్లాడాడు, ఎంత పోట్రీ చేస్తున్నాడు ఆయన. ఇదా జర్నలిజం అంటే? ఏం మాట్లాడుతున్నారు సాయి గారు మీరు? మీ ఏజ్ కన్నా గౌరవిద్దాం అనుకుంటే అది కూడా ఉండేలేదు. సో ఇటువంటి మతోన్మాద శక్తులు మీరు దయచేసి దగ్గరికి రానివ్వకండి, దూరంగా పెట్టండి. ఇవి మన సమాజాన్ని విడగొట్టి పాలించే ప్రయత్నంగా కుళ్ళుతో, కుట్రతో నిండినటువంటి మనస్తత్వాలు, ముసల మనస్తత్వాలు. అర్థమవుతుంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.